హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొలజియన్ ఏఐ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఏఐ అవతార్ని యూజ్ చేసి ఎలా వీడియోస్ చేయొచ్చు నేను చెప్తాను. గూగుల్ ఓపెన్ చేసేయండి. కొలజియన్ ఏఐ అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్లోకి ఓపెన్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ అయితే చూసారా ఎలా మూవ్ అవుతుందో. ఇక్కడ కూడా చూడండి, చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. వీ కెన్ యూజ్ ఎనీ వన్, ఏదైనా తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో. దాని ఇక్కడ చూసారా, మనకి స్పీచ్ కూడా స్క్రిప్ట్ కూడా ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడైతే గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ అవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్ ఆప్షన్ మనము క్లిక్ చేయాలి. క్రియేట్ అకౌంట్ అని ఉంది, క్రియేట్ చేసుకోండి అకౌంట్. నేనైతే గూగుల్తో ఆల్రెడీ లింక్ అప్ అయి ఉంది కాబట్టి లింక్ చేసుకుంటున్నాను. ఈమెయిల్తో లింక్ అప్ అయితే మనకి అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. చూడండి ఒక్కసారి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అవతార్స్ని యూజ్ చేసి వీడియోస్ చేయడం. ఇక్కడైతే మాత్రం మీరు దేనికోసం యూజ్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకొని, తర్వాత వీడియోస్ దేనికోసం అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేస్తే మనకి సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఆప్షన్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ స్పేస్ అనేది అవైలబుల్ అవుతుంది. అది కంటిన్యూ చేసేయండి. సో జస్ట్ సెకండ్ అని వచ్చింది కదా ఆప్షన్, కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది. ఇది అండి మనకి ఇలా అయితే వెబ్సైట్ ఉంటుంది, ఇలా విజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏఐ యూజ్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. ఇక్కడ అవతార్ని యూజ్ చేద్దాం మనం. అవతార్ అనేది ఎలా ఇక్కడ చూడండి, ప్రివ్యూ అది మాట్లాడుతుంది కదా. ప్రివ్యూ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ప్రివ్యూ ద్వారా కూడా మనం చూడొచ్చు, అంటే వీడియో ఎలా వచ్చిందో. ఇప్పుడు అవతార్ అయితే మనం చేంజ్ చేసుకుందాము. అవతార్ ఆప్షన్ అనేది ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో చాలా అవతార్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఒకసారి ఎన్ని అవతార్స్ ఉన్నాయో, ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఈ అవతార్. అది డిలీట్ చేసేసేయండి, స్కిప్ చేయండి. ఇది డిలీట్ చేసేసేయండి. అదే ముందుంది కదా, అది డిలీట్ చేసేస్తే ఈ అవతార్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదే కాదు, నేనైతే ఇంకోటి కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. చేంజ్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ అవతార్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేనైతే వేరే అవతార్ కోసం సెర్చ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు కావాల్సిన అవతార్ కోసం సెర్చ్ చేసి అది క్లిక్ చేసుకోవచ్చు. ఇది నేనైతే ఇది క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా, ఇది బాగా యూజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్లోడ్ కూడా చేసుకోవచ్చు మనము. ఇక్కడ వచ్చేసి స్టాక్లో ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా చేంజ్ అవుతుందో బ్యాక్గ్రౌండ్ అనేది. నిజంగా థ్రిల్లింగ్గా ఉంటుంది వీడియో మేకింగ్ అనేది. ఇలా బ్యాక్గ్రౌండ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ అనే కాదు, మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఆప్షన్స్లో అక్కడ టైప్ చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ కూడా అంటే ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్ ఇమేజెస్. ఇక్కడ వీడియోస్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ కింద అనేది యూజ్ చేసుకోవచ్చు. బాగా వర్క్ చేస్తుంది టూల్ అనేది. ఇక్కడ చూడండి, సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. అప్లోడ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, రికార్డ్ కూడా మనం చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ నార్మల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. షేప్స్ అంటే మీరు ఏమైనా రాయాలనుకుంటే విత్ ఇన్ షేప్స్లో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీడియా అనేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ మీడియా, సో ఇవన్నీ ఒకటే. మళ్ళీ టెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్గా టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ కూడా మనము బ్యాక్గ్రౌండ్ కింద యాడ్ చేసుకోవచ్చు.
ప్రాబ్లం ఏముండదు, అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుంది అవతార్స్. స్క్రిప్ట్ కూడా చూడండి ఒకసారి. స్క్రిప్ట్ వాట్ ఎవర్ మీరు ఏమి ఇస్తే అదే అవతార్ అనేది మనకి ఫైనల్గా మాట్లాడే విధానం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రివ్యూకి నేను క్లిక్ చేశాను, అది ఆల్రెడీ మాట్లాడుతుంది చూసారా. సో ప్రివ్యూ అనేది ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, మనం అది క్లిక్ చేసిన ప్రివ్యూ అనేది చూపిస్తుంది, లేదంటే వీడియో అనేది క్లిక్ చేసిన వీడియో అనేది మనకి చూపిస్తుంది. సో ఇక్కడ వెల్కమ్ టు మై వండర్ఫుల్ ఏ వీడియో అని ఉంది కదా, సో దాన్ని నేను బోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఫాంట్ సైజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ అనేది, ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నీ చేంజ్ చేయొచ్చండి. సో అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి మళ్ళీ ప్రివ్యూ అనేది క్లిక్ చేద్దాం. ఇక ఇలా అయితే మన ఫైనల్ వీడియో అనేది రెడీ అయిపోయింది. జనరేట్ అని ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడైతే సబ్ టైటిల్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మనము దాని ఏంటంటే స్టార్ట్ జనరేషన్. సో మనకి వర్క్ స్పేస్లో వీడియో అనేది రెడీ అయిపోతుంది. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను, బికాస్ ఎందుకంటే అవతార్స్ అనేవి చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఇక్కడ మనం వర్క్ స్పేస్కి అయితే హోమ్ పేజ్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఓన్లీ ట్రయల్ పీరియడ్ చూపిస్తుంది, దాన్ని స్కిప్ చేసేసండి. ఇక్కడ చూడండి, మనకి స్క్రోల్ చేస్తే జనరేటెడ్ వీడియోస్ అనేది కదా, ఇది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 57% జనరేట్ అయింది. ఫైనల్లీ జనరేటర్ అయితే అయిపోతుంది వీడియో. థ్యాంక్ యూ ఆల్.